రావిపూడి. పెద్ద తెర అయినా చిన్న తెర అయినా అందరి కళ్ళు ఇప్పుడు అనిల్ రావిపూడి మీదే. పెద్ద తెర మీద అయితే పెద్ద సినిమాలు తీసి పెద్ద హిట్స్ ని చేస్తాడు. చిన్న తెర మీద జడ్జిగా సూపర్ గా నవ్వులు పుగిస్తాడు. ఇలా ఎక్కడ చూసినా ఆయన చర్చే. మరి ప్రస్తుతం వెంకటేష్ ఇంకా కళ్యాణ్ రామ్ తో చేస్తున్న ఆ సినిమా మొన్నే స్టార్ట్ అయింది. ఇంకా అప్డేట్ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇలా స్టార్ట్ అయ్యిందో అలా దూసుకుపోతుంది. అందుకే ఇప్పుడు అనిల్ కి ఫుల్ గిరాకీ. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల కాల్ షీట్లు దొరికితేనే నిర్మాతలు అదృష్టంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మంచి కథలు చెప్పగలిగే, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకునే, ముఖ్యంగా నిర్మాతకు నష్టాలు రాకుండా సినిమా పూర్తి చేసే దర్శకులకే ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. అలాంటి దర్శకుల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో నిలుస్తున్న పేరు అనిల్ రావిపూడి. తన తొలి సినిమా పటాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత బిజీ దర్శకుడిగా మారిపోయారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని అగ్ర హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక సినిమా పూర్తి కాకముందే మరో 2-3 ప్రాజెక్టులు లైన్ లో పెట్టుకునే స్థాయికి ఆయన ఎదిగారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రయాణం చాలా ప్రత్యేకం. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. కమర్షియల్ అంశాలను, కుటుంబ భావోద్వేగాలను, వినోదాన్ని ఒకే కథలో మేలివెంచి ప్రేక్షకులను అలరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు మాస్ ప్రేక్షకులను మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు తీసుకువస్తూ ఉంటాయి. పటాస్ విజయంతో ప్రారంభమైన ఈ ప్రయాణం సుప్రీం, రాజాది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు వంటి వరుస విజయాలతో మరింత బలపడింది. ప్రతి సినిమాలో ప్రేక్షకులను నవ్విస్తూ అదే సమయంలో భావోద్వేగాలను కూడా జోడించి విజయాలను అందుకోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. టాలీవుడ్ లో అత్యధిక విజయ శాతం కలిగిన దర్శకుల గురించి మాట్లాడితే ముందుగా దర్శకధీరుడు రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత వరుస విజయాలతో నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో పరాజయం అనే మాట వినిపించకపోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అనిల్ రావిపూడి సినిమాల్లో మరో ముఖ్యమైన అంశం ఆయన పనితీరు. కథ సిద్ధమైన తర్వాత షూటింగ్ ను ఎంత వేగంగా పూర్తి చేయాలో ఆయనకు స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది. అనవసరమైన ఆలస్యం లేకుండా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. దీంతో నిర్మాతలకు అదనపు ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న నిర్మాణ వ్యయాల మధ్య ఇది నిర్మాతలకు ఎంతో పెద్ద బలం. సినిమా బడ్జెట్ ను అదుపులో ఉంచుతూ నాణ్యతలో ఏమాత్రం ఎలాంటి రాజీ పడకుండా తెరకెక్కించడం అనిల్ రావిపూడి శైలిగా మారింది. అందుకే నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక దర్శకుడిపై నిర్మాతలకు నమ్మకం రావడం అంటే అది ఆయన విజయాల కంటే కూడా ఆయన పనితీరుకు దక్కిన గౌరవం. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2 పెద్ద హీరోలు ఒకే సినిమాలో నటిస్తూ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సురేష్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ కూడా ఈ చిత్రానికి భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆయన తర్వాతి సినిమాలపై కూడా టాలీవుడ్ లో పెద్ద చర్చ సాగుతుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పలువురు ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే ఆయనతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్ద చిత్ర నిర్మాత వెంకట సతీష్ కీలారు ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ కోసం అనిల్ రావిపూడితో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ముందస్తు ఒప్పందం కూడా జరిగిందని ప్రచారం సాగుతుంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ KVS ప్రొడక్షన్ కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ఆసక్తి చూపుతుందని సమాచారం. ఈ బ్యానర్ పై ఆయన ఒక భారీ ప్రాజెక్టు తెరకెక్కించే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ 3 ప్రముఖ బ్యానర్లు కూడా అనిల్ రావిపూడి కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తున్నాయని ఫిలిం నగర్లో బలంగా వినిపిస్తుంది. ఇది చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థమవుతుంది. ఒకప్పుడు హీరోల కోసం నిర్మాతలు ఎదురు చూసేవారు. ఇప్పుడు మంచి విజయాల రికార్డులు ఉన్న దర్శకుల కోసం కూడా అదే స్థాయిలో పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి దర్శకుడు సినిమా విజయానికి మాత్రమే కాదు, మొత్తం ప్రాజెక్ట్ ను సజావుగా పూర్తి చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాడు. సినిమా ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుంది, విడుదల తేదీలు మారుతాయి, మార్కెట్ పై ప్రభావం పడుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే స్పష్టమైన ప్రణాళికతో పనిచేసే దర్శకులు ఇప్పుడు నిర్మాతలకు అత్యంత విలువైన వారిగా మారారు. ఈ విషయంలో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన తర్వాతి ప్రాజెక్టులపైన వినిపిస్తున్న వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. ఏ హీరోతో, ఏ నిర్మాణ సంస్థతో ఆయన ముందుగా సినిమాలు చేస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన కాల్ షీట్ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తూ ఉండటం ఆయనపై ఇండస్ట్రీకి ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేస్తుంది.